గారు పతాకావిష్కరణ చేయడం జరిగింది. పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, అనేక మంది త్యాగాల ఫలితంగా ప్రాణాలు అర్పించడం, అనేక మంది కేసుల పాలు కావడం, సుదీర్ఘమైన ఆటుపోట్ల నడుమ కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం, కేసీఆర్ గారి నాయకత్వాన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండడం, పచ్చని తెలంగాణగా రూపుదిద్దుకోవడం జరిగింది. ఈ 24 సంవత్సరాల సుదీర్ఘంగా జరిగిన అనేక అనుభవాలని నెమరు వేసుకొని మరి గుర్తు చేసుకునే సుదినం ఇది. ఇలాంటి సుదినాన్ని తప్పనిసరిగా ప్రతి కార్యకర్త హృదయాల్లో సుస్థిరంగా ఏప్రిల్ 27 ఉండిపోతుంది అనడంలో ఏ రకమైన సందేహం లేదు. మాకైతే చాలా సంతృప్తి ఉంది. రాష్ట్రం కోసం పోరాటం చేశాం, తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మౌలిక ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేశామనేది ప్రజల తీర్పు ఏ రకంగా ఉన్నా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల పక్షాన్ని పోరాడతాం. గులాబీ జెండా ఎగురుతూనే ఉంటుంది. గులాబీ సైన్యం ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాం.